గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ నుండి సేకరించిన వివరాల ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసింది. మరోవైపు గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు లేఖ రాశారు. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో దాదాపు 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీలో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించే పనిలో పడింది ఈడీ. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన వివరాలతో. ప్రణీత, అయితే ఒకవైపు ఏసీబీతో పాటు సైమల్టేనియస్ గా ఈడీ కూడా ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ లో జరిగినటువంటి స్కామ్ ను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఏసీబీ దర్యాప్తులోనే సుమారు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. తాజాగా ఇందులో మనీ లాండరింగ్ కోణం బయటపడింది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ మొత్తం స్కీమ్లో కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఈ కాంట్రాక్టర్లు మొత్తం డబ్బునంతా కూడా విదేశాలకు మళ్లించినటువంటి ఆరోపణతో ఇందులో ఈడీ ఎంటర్ అయింది. పిఎంఎల్ఏ కింద ఆల్రెడీ ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని పిఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. సో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి తీసుకున్నటువంటి వివరాలను బేస్ చేసుకొని తదుపరి ఈడీ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుంది అనేటువంటిది కీలకంగా మారింది. ఎందుకంటే ఏసీబీ దర్యాప్తులో కేవలం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి వరకు మాత్రం ఇన్వెస్టిగేషన్ని కొనసాగించింది. ఆల్రెడీ 10 మందిని అరెస్ట్ చేసింది. ఈ 10 మంది కూడా డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నటువంటి వారు. కానీ పొలిటికల్ యాంగిల్లో ఇప్పటి వరకు ఏసీబీ టర్న్ తీసుకోలేదు. ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇందులో ఏమన్నా పొలిటికల్ ఆస్పెక్ట్ని ఈడీ బయటకు తీస్తుంది, దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా బయటకు తీస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా క్రూషియల్గా మారింది. ఎందుకంటే గతంలో పశుసంవర్ధన శాఖకి సంబంధించి ఒక మాజీ మంత్రి మొత్తం డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్గా ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఈ పంపిణీ అంతా కూడా జరిగింది. ఇప్పుడు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్స్తో పాటు ఎంతమంది లబ్ధిదారులకి ఈ స్కీమ్ చేరింది, ఎవరెవరు మధ్యవర్తులుగా వ్యవహరించారు, అటు ప్రభుత్వం నుండి సబ్సిడీ ఎంతవరకు వచ్చింది, వీళ్ళు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీలో రూపంలో ఎంత డీడీని వీళ్ళు కలెక్ట్ చేశారు అనేటువంటిది మొత్తం ఇప్పుడు ఈడీ దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. సో ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది కాబట్టి పొలిటికల్ లీడర్స్ వరకు ఈడీ దర్యాప్తు వెళ్తుందా, లేదంటే ఏసీబీ చేస్తున్నటువంటి విధంగా డిపార్ట్మెంట్ వరకు మాత్రమే ఈ దర్యాప్తు కొనసాగుతుందా చూడాల్సి ఉంది. రైట్ ప్రణీత.